సో గైస్ నిజామాబాద్లో బ్యాట్మెన్ వస్తున్నట్టున్నాడు. ఏలియన్స్ గైస్, ఏలియన్స్ లేకపోతే అది ఏమన్నా ఫ్లాష్ లైట్ పెట్టి అది ఏంది, పైనకి వెళ్ళి ఏమన్నా ఆడుతుందా, కిందికి వెళ్ళి పైనకి వస్తుందా? సో గైస్ మనం ఇప్పుడు మన షాప్కి వచ్చినాం. ఇదే మా మిషన్ అనమాట. గైస్ మనం ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఉంది కాబట్టి షాపింగ్ వెళ్తున్నాం. సో గైస్ చెప్పినట్టే అయింది, ఆల్రెడీ 10 అవుతున్నది. మేము నిజామాబాద్ సరోజిని మార్కెట్కి వచ్చినాం. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఏం చేస్తున్నాం అంటే మా షాప్కి వెళ్ళబోతున్నాం. సో మీకు చూపిస్తాను షాప్ ఎక్కడ ఉంది ఏంటి అని. ఏందో మీకు తెలుసా, దీని లోపల ఏముందో మీకు తెలుసా, చూపిస్తాం. ఇప్పుడు మనం మా షాప్కి వెళ్తున్నాం. సో గైస్ మనం ఇప్పుడు మన షాప్కి వచ్చినాం. ఇదే అనమాట మన షాప్. ఇక్కడికి ఎందుకు వచ్చిర్రు, ఇక్కడ ఏముందంటే ఇక్కడనే ఉంటుంది అనమాట మన ఇంజన్ కార్బన్ క్లీనింగ్ మెషిన్. సో అందుకోసం ఇక్కడికి వచ్చినాం. ఇది వచ్చేసి హోలీ లైన్ మైక్ అనమాట. సో ఇది రెండు మైక్స్ ఉంటాయి అండ్ ఇది రిసీవర్. ఈరోజు మా అన్న మన బీటెక్ బిలియనియర్స్ దాంట్లో చాలా రోజులైంది వీడియోస్ ఏం పెడతలేడని. సో ఆల్రెడీ కంటెంట్ అంతా ప్రిపేర్ అయిపోయి ఒక 3-4 రీల్స్ ఇద్దామని చెప్పేసి వచ్చినాం. అందుకోసమే మేము మైక్ ఇవన్నీ పట్టుకొని వచ్చినాం ఇక్కడికి. హలో గాయ్స్, మనం వచ్చేసినాం మన షాప్కి. అది ఏంటో తెలుసు కదా, ఇంజన్ కార్బన్ క్లీనింగ్. ఏంటి అంటే వారా ఎంటర్ప్రైజెస్ అని మన ఇది ఇక్కడ వాషింగ్ వీల్ అలైన్మెంట్ రెండు మన అన్నయ్య. సో దాంట్లో మనం కార్బన్ క్లీనింగ్ అనేది కంబైన్ చేసేసినాం. సో మన అన్నను ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తా. మీకు ఆల్రెడీ చెప్పినట్టే మనం ఇంజన్ కార్బన్ క్లీనింగ్ అనేది చేస్తామని. సో ఇటు వచ్చినప్పుడు చూపెడతా అని కూడా అన్న. సో అన్న హాయ్ చెప్పాలి, బ్లాగ్లో తీసుకుంటున్నాం. మనం ఇక్కడికి షిఫ్ట్ చేసి 4.5 months అంటే ఎక్కడ అవుతుంది. ఇక మొత్తం కంప్లీట్గా అన్ననే ఇక్కడ మన నవీన్ అన్ననే చూసుకుంటాడు. ఇక్కడ వారా ఎంటర్ప్రైజెస్లో మన కార్బన్ క్లీనింగ్ అయినా ఇదంతా కానీ మొత్తం కంప్లీట్ ప్రొసీజర్ అంతా వర్కింగ్ అంతా ఇక్కడ నడుస్తుంది. వీళ్ళకి మన పిల్లలు ఉంటారు వాషింగ్లో వీల్ అలైన్మెంట్కో. సో వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు మనకి. సో కార్బన్ క్లీనింగ్ మొత్తం అండర్ నవీన్ అన్న చూసుకోవడం మొత్తం. సో గైస్ ఇదే మా మిషన్ అనమాట, ఇంజన్ కార్బన్ క్లీనింగ్ మిషన్. సో మావాడు ఏం చేయడు కానీ మిషన్ చేస్తాడు, ఒక పని చేస్తాడు. ఏం చేస్తానంటే ఇంజన్లో ఉన్న కార్బన్ని వితిన్ 30 minutesలో తీసేస్తాడు. సో ఇంజన్లో ఫామ్ అయిన కార్బన్ని 30 minutesలో ఎలిమినేట్ చేసేసి సో పికప్ తగ్గిన వాళ్ళకి పికప్ ఇంక్రీజ్ చేస్తుంది, మైలేజ్ తగ్గిన వాళ్ళకి మైలేజ్ ఇంక్రీజ్ చేస్తుంది. సో బ్లాక్ స్మోక్ వస్తుంది వెహికల్ నుంచి అంటే బ్లాక్ స్మోక్ని కూడా తగ్గిస్తుంది. సో ఓవరాల్గా ఇవాళ రేపు మనం మనుషుల్ని నమ్ముతున్నాం కానీ మెషిన్ని నమ్మచ్చు, రైట్? సో ఈ ఇంజన్ కార్బన్ క్లీనింగ్ దానివల్ల వచ్చేది పికప్ మైలేజ్, బ్లాక్ స్మోక్ తగ్గి పికప్ మైలేజ్ ఇంక్రీజ్ అయ్యి ఓవరాల్గా ఇంజన్లో నాయిస్ వైబ్రేషన్ కూడా తగ్గి ఇంజన్ని బాగా హెల్తీ ఉంచుతాయి. సో ఇది మనం చేసే వర్కింగ్ ప్రొసీజర్, ఇది మన షాపు. సో ఇది మన మిషను. సో ఇది మన కండిషన్, ఇది మన కథ కార్ఖాన్. ఇప్పుడు అయిపోయింది అన్ని రీల్స్ షూట్ చేయడం. అండ్ సో ఇప్పుడు చూద్దాం ఎక్కడికి వెళ్తామా, ఇక్కడనే ఉంటామా, ఇంటికి వెళ్తామా, లేదా షాపింగ్కి వెళ్దామా చెప్పండి. మనం ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఉంది కాబట్టి షాపింగ్ వెళ్తున్నాం. ఎంగేజ్మెంట్ సండే ఉంది, సో మేము ఇప్పుడు షాపింగ్ వెళ్తున్నాం. బట్ టైం ఆల్రెడీ 9:15 అవుతుంది. అంటే అన్ని బిస్కెట్లు అయితే చాలా రేర్గా కొంటా, ఎందుకంటే నచ్చే కదా. అండ్ ఇప్పుడు 9:15 అవుతుంది, పోయారాక బంద్ అయితే మళ్ళీ ఇది కూడా బిస్కెట్ అవుతుంది. నేను ఇప్పుడు చైల్డ్, అందరూ ఆడుకునేది నేను ఇప్పుడు ఆడుకుంటున్నాను. చిన్నప్పుడు అందరూ ఇదే ఆడుకుందాం, ఇదే గెలుపుదాం అనుకుంటారు. సో నా చేతిలో ఇప్పుడు లేజర్ లైట్ ఉంది, అక్కడేమో బల్లు ఉన్నది. ఇప్పుడు చూడు కొద్దిసేపు ఆడుకొని ఇస్తా.
మొత్తం ఆగమవుతుంది కదా. దొంకుతున్నారు కదా ఇది. పడితే ఆగలేదు, వీడియో వైరల్. ఎంత ఆకలి మీద ఉంది ఇది. ఇటు తీసుకురా వెళ్ళ ఇట్లకి వెళ్ళి పడుతుందిరా పడుతుందిరా. విసుకొచ్చేసింది దానికి, ఏం దొరికేదట్లేదని. సో గైస్ చెప్పినట్టే అయింది, ఆల్రెడీ 10 అవుతున్నది. మనోడు దుకాణం మన కోసం చాలు చేస్తే మంచిది, లేదంటే ఫా. సో గైస్ నమ్మకం ఎట్లయితుంది. నువ్వు స్మార్ట్ నువ్వు అంది, కటింగ్ వేసుకున్నావు మొత్తం మొత్తం వేరే కనబడుతున్నావు కదా. కటింగ్ అయిపోయింది. మీ డాడీ ఏమనలేడా కటింగ్ పోయి ఇట్లా రిటర్న్ వచ్చేసిన? తెలియదు కూడా నా కటింగ్ పోయినా ఏర్పడదు కూడా. అయ్యో అరే ఏమైందిరా మనిషి లేదు, మంది ఎక్కువ ఇంటికి వచ్చేసినా ఉంటాడు. వీడు తీసుకున్నానంటే ఒక వారం ఇల్లుండి ఎంగేజ్మెంట్ ఉన్నది, దానికోసం నేను ఇద్దరు కటింగ్ ఇటు నేను చెప్తా మీ ఇద్దరు గురించి. ఈడొకడు 7 వింతలల్లో 8వ వింత, వీడు 9వ వింత. లిస్టులో ఉండరు ఇద్దరు. కటింగ్ వేయించిన అంటారు, వచ్చిన తర్వాత అసలు కటింగ్ వేయించినట్టు ఉండదు. మరి మొత్తం ఇట్లా ఇట్లా ఫేడ్ కొట్టేమంటారు, ఇట్లా సైడ్ మొత్తం ఇట్లా తీసేసి చూసుకోవాలి. ఇట్లా చూడు చిన్న డీసెంట్ గా చిన్నగా ఉన్నాయి. హాయ్ పెళ్లి కొడుకు. ఇప్పుడు పోతున్నాం అండి, ఇప్పుడు అడుగుతారు ఇంకా ఎటు పోదామండి, డిసైడ్ కూడా కాదు ఇంకా టైం ఏమో. దుకాణం బంద్ ఉంటే షటర్ లేకపోదాం లోపలికి. మేము నిజామాబాద్ సరోజిని మార్కెట్ వచ్చినాం. సో అన్ని బంద్ ఉన్నాయి, ఇది ఒకటి సార్ ఉంది. ఇలా పోయి చూద్దాం. ఇంకేం బుర్ర వచ్చిందా? ఇది వేసుకో డైరెక్ట్. రూమ్ మన కోసం చాలా చేపిస్తున్నా. ఎట్లా ఉంటుంది ఏం పీసా మంచిది. మీరు వద్దా డిజైన్ ప్లేన్ ఉందా? అది ప్లేన్ ఉందా? చేతిలో కలర్ సింతో అన్నిటికి ఎట్లున్నాయో అని తెలిసి పాప అంటే కొన్ని 3-4 లేదు మడత పెట్టడానికి టైం ఉంది. 5 मिनट समय मिला होता तुम्हाला. మొత్తం లైట్ మనకి ఇదే కలర్ నచ్చింది కానీ ఈ కలర్ అది అయితే బాగున్నది. మొత్తం వేరే డోల్ ప్లేన్ ఓకేనా. కింద బట్ట అక్క పెట్టిన కూడా తెలియకుండా ఉన్నారు. रेट नीचे रहता. నిచ్చే మొత్తం అన్న మన కోసం తెప్పించిన కానీ మనం కొనకుండా పోతున్నాం. ముంగటి ఓపెన్ ఉంది, ఎయిర్ అవుతుందా. లెట్స్ గో. అలా అడుగుదాం, ప్రమోషన్ చేస్తాం, ఫ్రీ ఇస్తారని. బాయ్ నువ్వు కూడా వేసుకో. గెలికత్తా అని పింపుల్స్ ని మనుషులు ఒకళ్ళు చెప్పినా నిన్న, వాళ్ళు కూడా వింటలేరు. పింపుల్స్ ని గెలిస్తేనే ఉంటారు, ముట్టద్దు పింపుల్స్ ని. వాటర్ ఎక్క తాగాలి. కూర్పులు ఉన్నాయని దానికి ఏలు పెట్టుడు ఇవన్నీ వేయద్దు, తెలుసుకో. పెళ్లి కొడుకు తమ్ముడు కాదు, పెళ్లి కొడుకు లెక్క ఉన్నా. పెళ్లి కొడుకు ఇదే పాయింట్ వేసుకునిరా. ఇదే చెప్పండి. చెప్పులు కూడా పోయి ఏంది ఇట్లా ఇద్దరు లొకేషన్
ఏం నచ్చిందా భయ్యా? బాటం చూద్దాం. బావా ఏమంటావు? ఇదే నా పరిస్థితి. ఇందుకోసమే మనం హైదరాబాద్ పోదాం అన్నాడు. బోరాన్ బాయ్స్ అందరు కామెంట్ లేదు అసలు. మోహన్ అద్దన్నాడు కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది కదా. మోహన్ షాపింగ్ అయిపోతుండే, మొత్తం అయిపోతుండే. దిస్ గైస్ గాయకి చెప్పురా. స్పా ఇల్లు కూడా బుగ్గ చూసినాం కానీ బాగాలేదు. ఓడాడు ప్రమోషన్. ఇప్పుడు మా నిజామాబాద్ లో ఫేమస్ ఏమంటారు లైక్ బ్రెడ్ ఆమ్లెట్స్ దగ్గర వచ్చినాం. సో గైస్ ఇదే అనమాట బ్రెడ్ ఆమ్లెట్. నిజామాబాద్ లో మనం ఇట్లా రాత్రి బ్రెడ్ ఆమ్లెట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాదు మళ్ళా కజిన్స్ తినడం అయిపోయింది అండి. ఇప్పుడు వెళ్తున్నాం. ఏలియన్స్ గైస్, ఏలియన్స్ లేకపోతే అది ఏమన్నా ఫ్లాష్ లైట్ పెట్టి ఏంది పైన కలిసి ఏమైనా ఆడుతుందా, కిందికి వెళ్ళి పైన పోతుందా? కిందికి వెళ్ళి పైన పోయినా అంత మీదకి ఎట్లా పోతుంది? సంథింగ్ ఎస్పెషల్ గైస్. వామ్మో అది చూడు, మొగులుకున్నది మొగులు కాడ ఈడు ఒకటి ఉన్నది, మొగుల దగ్గర ఒకటి ఉన్నది. అదేదో ఒకటే ఉండదు మళ్ళీ ఫోకస్ లైట్ అన్నా కానీ అటు ఇటు తిరుగుతాయి. ఇది అట్లా లేదు. మా దగ్గర డైలాగ్ ఉంటుంది కదా, ఇది Guys, ఇదేమో అవుతున్నది గాయస్ పెద్ద స్టంట్. బ్యాట్మ్యాన్ వచ్చే ముందు ఇట్లనే వస్తాడు కదా సిగ్నల్. సో గాయస్ నిజామాబాద్లో బ్యాట్మ్యాన్ వస్తున్నట్టున్నాడు, సిగ్నల్ ఇచ్చేసిండు. అది చూడడానికి కూడా అట్లనే అనిపిస్తుంది. ఆ కుక్క కదిలిందండి అంజీ వస్తున్నట్టు. క్రేజీ అసలు. ఇదేమో కదులుతున్నది ఆడ. అంజీ వైరల్ రీల్ ఇది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ బ్లాగ్. మీ అందరికి బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మేము కొందాం అనుకున్నాం, కొనలేదు, బట్ రేపు కొందాం అంటారా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై.